జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లో దాదాపుగా 25,000కు పైగా మదర్సాలన్నీ కూడా ఉన్నాయి. వీటిలో 16,513 మదర్సాలు ఉత్తరప్రదేశ్ మదర్సా విద్యా బోర్డు అంటే యూపీబీఎంఈ ద్వారా గుర్తింపు పొందితే మిగిలినటువంటి దాదాపుగా 8,449 మదర్సాలు గుర్తింపు లేకుండా నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మదర్సాలను ప్రధానంగా 3 రకాలుగా విభజించవచ్చు. వీటిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 558 నుంచి 560 మదర్సాలు ప్రభుత్వం నుంచి పూర్తిగా ఆర్థిక సహాయాన్ని అయితే పొందుతున్నాయి. ఇక దాదాపుగా 16,000కు పైగా మదర్సాలు ఉత్తరప్రదేశ్ మదర్సా బోర్డు నిబంధనల ప్రకారం నడుస్తున్నాయి. అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుస్తున్నాయి. ప్రభుత్వ సర్వేల ప్రకారం దాదాపుగా 8,449 మదర్సాలు ఏ బోర్డుతోనూ అనుబంధం లేకుండా సొంత నిధులతోనో లేకపోతే ఈ ఫండింగ్స్తోనో నడుస్తున్నాయి. అయితే నిబంధనలను పాటించినటువంటి కారణంగా వీటిలో 4,400 మదర్సాలను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రద్దు చేసి పారేసింది. ఇంకా 4,000 వరకు మదర్సాలన్నీ కూడా మిగిలి ఉన్నాయి. ఈ 4,000 మదర్సాలు విదేశాల నుంచి వచ్చేటటువంటి నిధులతో జరుపుతున్నాయి. ఈ మదర్సాలలో శతాబ్దాల నాటి పాత గ్రంథాలనే ఇప్పుడు కూడా చెప్తారు. ఇవి ఆధునిక ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం, అలాగే విభిన్న సంస్కృతులకు అనుగుణంగా లేకపోవడం వల్ల యువత అంతా కూడా తప్పుదోవ పట్టే ప్రమాదం ఉండదు. ప్రమాదం ఉండడం కాదు, ఆల్రెడీ ఆ ప్రమాదం మన నెత్తి మీదకి కూడా వచ్చింది. ఇస్లాంలో జిహాద్ అంటే అంతర్గత శత్రువులపైన పోరాటం అనే అర్థం ఉన్నప్పటికీ ఈ 4,000 మదర్సాలలో ఈ జిహాద్ను ఇతర మతాల వాళ్ళపైన లేదా సమాజం పైన హింసాత్మక పోరాటంగా తప్పుగా చిత్రీకరిస్తూ తీవ్రవాద పాఠాలన్నీ కూడా చెప్తున్నారంట. అంతర్జాతీయ సరిహద్దులకు దగ్గరగా ఉండేటటువంటి ఈ మదర్సాలు విదేశీ నిధుల సాయంతో నడుస్తూ తీవ్రవాద సంస్థల రిక్రూట్మెంట్ కేంద్రాలుగా మారుతున్నాయని నిఘా వర్గాలు గతంలో కూడా చాలా సార్లు నివేదికలను అయితే సమర్పించాయి. భారతదేశ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అలాగే భారత్ నేపాల్ సరిహద్దు ప్రాంతాలలోనూ విదేశీ నిధులతో నడుస్తున్నటువంటి ఈ మదర్సాల కార్యకలాపాలు మన దేశ భద్రతకు పెద్ద సవాల్గా మారినాయని భద్రతా సంస్థలు అలాగే ప్రత్యేక దర్యాప్తు బృందాలు తమ నివేదికల్లో స్పష్టం చేసినాయి. గత కొంతకాలంగా ఉత్తరప్రదేశ్ సరిహద్దుకు ఇరువైపులా కూడా మదర్సాలు అలాగే ఈ మసీదుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు అయితే పేర్కొన్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తులో దాదాపుగా 13,000 అనధికారిక మదర్సాలు సరిహద్దు ప్రాంతాల్లో పనిచేస్తా ఉన్నట్టు తేలింది. వీటన్నిటిని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రద్దు చేసేసింది. అయితే ఈ మిగిలి ఉన్నటువంటి 4,000 మదర్సాలతోనే ఇప్పుడైతే ఇబ్బంది వచ్చి పడింది. ఈ సంస్థలకు గల్ఫ్ దేశాల నుంచి హవాలా మార్గాల ద్వారా పెద్ద ఎత్తున నిధులంతా కూడా అందుతా ఉన్నట్లు అలాగే పాకిస్తాన్కు చెందినటువంటి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ వ్యూహాత్మకంగా మన దేశానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతాల్లో మతపరమైనటువంటి నెట్వర్క్ను ప్రోత్సహిస్తుందని చెప్పేసి నిఘా వర్గాలు అయితే తెలియజేసినాయి. ఈ మదర్సాలలో ఇతర మతాల వాళ్ళను కాఫీర్లుగా చూపించేటటువంటి వివాదాస్పద పాఠ్యాంశాలు చెప్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆరోపణలు కాదు, అవంతా కూడా నిజాలే. వివాదాస్పద మత బోధకునైనటువంటి జాకిర్ నాయక్ వీడియోలను చూపిస్తూ పిల్లల మనసుల్లో తీవ్రవాద సిద్ధాంతాలను నూరిపోస్తా ఉన్నట్లు ఆధారాలు కూడా దొరికినాయి. అంతేకాకుండా బంగ్లాదేశ్ అలాగే ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా వచ్చేటటువంటి పిల్లలకు నకిలీ భారతీయ గుర్తింపు కార్డులు సృష్టించి ఈ మదర్సాలలో ఆశ్రయం కల్పిస్తూ ఉన్నట్లు గుర్తించారు. దీంతో విదేశీ నిధుల అనుమానంతో ఉత్తరప్రదేశ్లోని ఈ 4,000 మదర్సాలపైన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడు ప్రత్యేక నిఘా అయితే పెట్టింది. ప్రభుత్వం గతంలో వేలాది అక్రమ మదర్సాలను మూసివేసినప్పటికీ కొన్ని సంస్థలు చట్టపరమైనటువంటి లోపాలను వాడుకొని మళ్ళీ ప్రైవేటు పాఠశాలలు అనేటటువంటి బోర్డులతో రహస్యంగా పాత పద్ధతుల్లోనే బోధిస్తా ఉన్నట్లు యోగి ఆదిత్యనాథ్ గారికి అయితే తెలిసింది. దీంతో ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని మదర్సాల విదేశీ నిధులు అలాగే అనుమానాస్పద కార్యకలాపాలపైన రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అత్యంత కఠినమైనటువంటి నిఘా చర్యలను చేపట్టినాయి. ఈ దర్యాప్తులో భాగంగా నేపాల్ సరిహద్దును ఆనుకుని ఉన్నటువంటి బెహ్రైచ్, శ్రావస్తి, మహారాజ్గంజ్ వంటి జిల్లాల్లో ఈ 4,000 గుర్తింపు లేనటువంటి మదర్సాలు నడుస్తూ ఉన్నట్టు సిట్ అయితే గుర్తించింది. ఈ మదర్సాలకు విదేశాల నుంచి ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి ఒక్కొక్క మదర్సాకు లెక్కలేనంత డబ్బు నిధుల రూపంలో ఈ అక్రమ మార్గాల్లో అందినట్లు సిట్ అయితే నిర్ధారించింది. ఈ సంస్థలు ఏవి కూడా విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద నమోదు కాలేదని, కేవలం హవాలా ద్వారా నగదు రూపంలో నిధులు సేకరించాయని చెప్పేసి సిట్ అయితే తేల్చింది. దీంతో ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ మరింత లోతుగా దర్యాప్తు అయితే చేస్తుంది.
విదేశీ నిధుల అనుమానం ఉన్నటువంటి దాదాపు 4,000 మదర్సాల బ్యాంకు ఖాతాలను, వాటి నిర్వాహకుల కాల్ డేటా రికార్డులను ఏటీఎస్ అయితే నిశితంగా పరిశీలిస్తుంది. నిధుల వివరాలు చూపించని, అలాగే గుర్తింపు లేనటువంటి అక్రమ మదర్సాలను తక్షణమే మూసేయాలని చెప్పి, అలాగే వాటిపైన భారీ జరిమానాలు విధించాలని మన యోగి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఈ విషయం పైన మద్రసా మేనేజ్మెంట్లు, అలాగే టీచర్స్ అసోసియేషన్ మదరిస్ అరేబియాలో కలిసి అలహాబాద్ హైకోర్టుకి అయితే పోయినాయి. తమ మదర్సాల పైన ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ పోలీసుల దర్యాప్తును ఆపేయాలని. ఈ మదర్సాల నిధులపైన గతంలోనే 2 సార్లు వేర్వేరు కమిటీల ద్వారా విచారణలు జరిగాయని, ఆ నివేదికలలో ఎటువంటి చట్టవిరుద్ధమైన ఆర్థిక అక్రమాలు లేదా తప్పులు కూడా దొరకలేదని చెప్పేసి వాళ్ళైతే వాదించారు. గతంలో క్లీన్ చిట్ వచ్చినప్పటికీ ఇప్పుడు మళ్ళీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చేత దర్యాప్తు చేయించడం కేవలం మద్రసా నిర్వాహకులను, అలాగే ఉపాధ్యాయులను వేధించడానికేనని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆరోపణలు చేశారు. అంటే మేమంతా కూడా శుద్ధపోసలము, మాకు ఏమీ తెలీదు, మేమంతా నంగబొక్కలము, మాకు ఎటువంటి తప్పు కూడా తెలియదు అని చెప్పేసి వీళ్ళు ఏదో అక్కడ పెద్ద కవరింగ్ చేసేదానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా యోగి ప్రభుత్వం డిసెంబర్ 9, 2025 జారీ చేసినటువంటి తాజా ఏటీఎస్ విచారణ ఉత్తర్వులను పూర్తిగా రద్దు చేయాలని, వాటి అమలుపైన స్టే విధించాలని చెప్పేసి వీళ్ళంతా కూడా కోర్టును రిక్వెస్ట్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏటీఎస్ విచారణ ఉత్తర్వులపైన స్టే ఇచ్చేందుకు లేదా వాటిని రద్దు చేసేందుకు కోర్టు పూర్తిగా ఒప్పుకోవాలి. విచారణ యథావిధిగా కొనసాగవచ్చు అని చెప్పేసి స్పష్టం చేసింది. అంటే వీళ్ళ మాటను అది లెక్క. కేవలం దర్యాప్తు ప్రారంభించడం లేదా నోటీసులు ఇవ్వడం అనేది పిటిషనర్లపైన ఎలాంటి బలవంతపు వేధింపుల చర్య కిందకు రాదని చెప్పేసి కోర్టు అయితే పేర్కొనింది. ఈ దర్యాప్తుకు సంబంధించి మద్రసాల యాజమాన్యాలు తమ నిధుల వివరాలను, అలాగే ఆధారాలను దర్యాప్తు కమిటీ ముందు ఖచ్చితంగా సమర్పించాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. మదర్సా నిర్వాహకులు సమర్పించేటటువంటి వివరణలు, అలాగే ఆయా పత్రాలను దర్యాప్తు కమిటీ అంటే ఏటీఎస్ అధికారులు ఖచ్చితంగా పరిశీలించాలని చెప్పి స్పష్టం చేసింది. మొత్తం మీద ఉత్తరప్రదేశ్లో ఈ మదర్సాల యజమానులకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ అయితే తగిలింది. ఇక త్వరలోనే ఈ 4,000 మదర్సా జాతకాలన్నీ కూడా బయటపడ్డాయి. అదే జరిగితే ఇక మన యోగి మహారాజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మనకందరికి కూడా తెలిసిందే. అది విషయం అయితే ఎట్లుంది న్యూస్ మిత్రులారా. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏదో సరే వాళ్ళ మతానికి సంబంధించి విధి చెప్పుకున్నా, ఇంకోటి చెప్పుకున్నా తప్పులే. కానీ ఆడేం జరుగుతుందంటే మన దేశానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రెసిడెంట్ హిందువులకు వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా ఈ చిన్నపిల్లలకి విషయాన్ని నూరిపోస్తారు. మనం ఎన్ని వీడియోల్లో చూడడంలే, చిన్న పిల్లలంతా కూడా వచ్చి యోగికి, అలాగే మోడీ గారికి దేశానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్కి అనుకూలంగా, హిందువులకు వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తారో మనమంతా కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. దాని ప్రభావం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదిగో ఇలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజ్డ్ మద్రసాల నుంచే వస్తుంది. ఇది అయితే చాలా తప్పు ఎవరు చేసినా సరే ఇలాంటి వాటిని అయితే ఖండించాలా, ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకోవాలా. ఏమంటారు మీరు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోనూ షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.